అనంతపురం నగరంలోని సర్వజనాస్పత్రిలో పట్టపగలు అందరూ చూస్తుండగా చెప్పులతో దాడి చేసుకున్న సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. కొర్రపాడు గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పక్కల వారికి గాయాలయ్యాయి. దీంతో వారు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. రెండు వైపుల వారు మరోసారి ఆసుపత్రిలో ఎదురెదురు పడడంతో ఎమర్జెన్సీ విభాగం వద్ద మరోసారి గొడవకు దిగారు. అది శృతిమించి ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఇది చూసిన రోగులు వారి బంధువులు పరారయ్యారు. జనం అంతా చూస్తుండగానే అరగంట సేపు ఈ బీభత్సం జరిగింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం వద్ద నిత్యం అవుట్ పోస్ట్ పోలీసులు ఉండాలి. కానీ అంతసేపు గొడవ జరుగుతున్నా పోలీసులు అటువైపు తిరిగి చూడలేదు. ఇక్కడ పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా పత్తాలేరు. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారు వినకుండా గొడవ పడ్డారు. ఈ గొడవలో గాయపడ్డ వారు మళ్లీ అదే ఎమర్జెన్సీ విభాగానికి వెళ్లి చికిత్సలు పొందారు. ఈ సంఘటనలో అవుట్ పోస్ట్ పోలీసులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొర్రపాడు దేనికి కొట్టిండేది సార్? ఆస్తి కోసం సార్. నా మొట్టు సంపాలని కూడా చూసింటే మా అమ్మోళ్ళు ఊరికి పోయి తల దాచుకుని నిన్న వచ్చినాం సార్ పండుగని. పొద్దున్న నన్ను కొట్టింటే చూపించుకుందామని వచ్చినాను. మళ్ళీ ఇక్కడ వచ్చి కొట్టినారు. పేరేం పేరమ్మా? అనుష సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. ఇట్లా బాగాలే నన్ను కొట్టినారంటే నా చెల్లి నా మరిది వచ్చినారు సార్. వచ్చింటే వాళ్ళు వచ్చినారని అందరినీ కొట్టినారు సార్. మా ఆయనకి ముందునే బాగా చెప్తుంది సార్. అట్లానే నేను మా అమ్మ ఊరికి పిలుచుకుని